సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు గుడ్లు ఎండినత్తళ్ళు టమాటా వేసి కూర చేస్తానండి. ఇదిగోండి ఎండినత్తళ్ళు వేసి గుడ్లతో కూర చేస్తున్నానండి. ఎలా చెయ్యాలో మీకు చూపించేస్తాను. కిచెన్లోకి వెళ్ళిపోదాం. గుడ్లు ప్రోటీన్లు కదండి, గుడ్లు తినాలండి. వారంకి 2 సార్లు 3 సార్లు తినాలండి. చాలా ప్రోటీన్లు ఉంటాయి గుడ్లలోని. అలాగే స్టవ్ వెలిగించేద్దాం. వాటర్ అయితే వేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించేద్దామండి. ఒక పావుగంట బాగా ఉడికించాలి. ఈలోగా వెండినత్తళ్ళు బాగా కడిగి తీసుకొచ్చేస్తానండి. ఇదిగోండి నెత్తళ్ళు కడిగి తీసుకొస్తానండి. మళ్ళీ మీకు చూపిస్తాను. గుడ్లు అయితే ఉడికిపోయావండి. నీటిలోని చల్లటి నీటిలో వేసుకొని తొక్కలు తీసేద్దాం. ఆయిల్ వేసుకుందాం. గుడ్లు అయితే తొక్కంతా తీసానండి, వేయించుకోవాలి ఇప్పుడు. పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుంటే కలర్ వస్తుందండి ఎగ్కి. గుడ్లు పసుపు వేసుకుంటే కలరు బాగా వస్తుంది. ఇదిగోండి నెత్తళ్ళు వేసుకుందాం. బాగా వేగాలండి, పచ్చివాసన వస్తుంది. నెత్తళ్ళు గుడ్లు వండితే చాలా బాగుంటుంది. ఇదిగోండి వేగిపోయి తీసేసుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు మిక్సీ చేశానండి, బరకగా చేసుకున్నాను. ముక్కలు కోసుకుంటే గ్రేవీ రాదండి, ఇలాగ బరకగా చేసుకుంటే గ్రేవీ వస్తుంది. నెత్తళ్ళు మనం వేయించి తీసుకున్నాం కదా, ఒక పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను.
అలాగే కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇదిగోండి. ఇదిగోండి 4-5 టమాటాలు మిక్సీ చేసి వేసుకుంటున్నాను గుడ్లలోని. చాలా బాగుంటుందండి. నెత్తళ్ళు వేయించి పెట్టుకున్నాము, అలాగే గుడ్లు కూడా వేయించి పెట్టుకున్నాము. ఉడికిన తర్వాత నెత్తళ్ళు గుడ్లు వేసుకుందాము. ఇదిగోండి పసుపు వేసుకుందాం. ఇదిగోండి కారం. ఇదిగోండి ధనియాల పొడి. ఇదిగోండి సాల్ట్. కారం ఉప్పు మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. మేమైతే తక్కువే తింటామండి కారం. పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో, తక్కువే వేస్తానండి, మీడియంలో వేస్తాను. మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి. చాలా బాగుంటుందండి గుడ్లు నెత్తళ్ళు, చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి నెత్తళ్ళు వేయించి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేద్దామండి. ఇదిగోండి పచ్చిమిర్చి ఇలా వేసుకుంటున్నాను. ఇదిగోండి గుడ్లు వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసేసుకుందాం. వాటర్ అయితే వేసుకుందామండి. చింతపండు వేసుకోవాలంటే వేసుకోవచ్చండి, నేనైతే చింతపండు వేయడం లేదు. మీకు చింతపండు వేసుకోవాలంటే వేసుకోండి. నేను గుడ్లు ఎగిరి పెడుతున్నాను. చాలా బాగుంటుందండి రోటీతో, చపాతీతో, నాన్తో, బిర్యానీతో చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ. మనం అందులో ఎండిన నెత్తళ్ళు వేసుకున్నాం కదండి, చాలా బాగుంటుందండి. ఒక ముద్ద ఎక్స్ట్రా తినేస్తామండి ఎక్కువగా. బాగా దగ్గరగా ఉడికిన తర్వాత గరం మసాలా పొడి వేసుకుందాము. సాల్ట్ తగ్గిందండి, సాల్ట్ వేసుకుందాం.
అలాగే గరం మసాలా పొడి, కొత్తిమీర కూడా వేసుకుందామండి. అయిపోయింది. గుడ్లు నెత్తళ్ళు ఇగురండి ఇది. మీకు చింతపండు అవసరమైతే వేసుకోండి. గుడ్లు ఎగిరి అయితే అయిపోయిందండి. బౌల్లో వేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి గుడ్లు ఎగురు అయిపోయిందండి. ఎండినెత్తళ్ళు వేసి చేసుకున్నాం చూడండి. ఎమ్మీగా రోటీతో, చపాతీతో, బిర్యానీతో చాలా బాగుంటుందండి. పుల్కాతో. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. గుడ్లు అంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం కదా. ఇదిగోండి కూర ఈ విధంగా వచ్చింది చూడండి. ఎమ్మీగా ఎంత బాగుందండి. ఎంత కలర్ఫుల్గా ఉందండి. అలాగే తినడానికి కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఎండి నెత్తళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయావండి. నెత్తళ్ళన్నీ గుడ్లే పైన ఉన్నాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు. నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి. గుడ్లు ఎండి నెత్తళ్ళు ఇగురు. నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను పెట్టిన వీడియోలన్నీ వస్తాయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మరొక వీడియోతో కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ.